హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎన్ఎం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్. గత వీడియోలో గ్రామాల పుట్టుక, గ్రామ పంచాయతీ పరిణామం గురించి మనం చర్చించుకున్నాం. అలాగే స్థానిక సంస్థలపై ఒక వీడియో సిరీస్ తీసుకొస్తామని మీకు చెప్పాను. అనారోగ్య కారణాల వల్ల నేను రెండో వీడియోని వెంటనే తీసుకురాలేకపోయాను. ఇప్పుడు ఈ రెండో వీడియోలో మనం ఆంగ్లేయుల పాలనలో గ్రామ పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి మార్పులు జరిగాయి, అలాగే స్వాతంత్ర భారతంలో కూడా తీసుకున్న నిర్ణయాలు, వాటి తీరుతెన్నుల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. గత వీడియోలో మనం చర్చించుకున్నట్టు మధ్యయుగ భారతదేశ చరిత్రలో దక్షిణ భారత పాలకులైన చోళుల కాలంలో గ్రామ పంచాయతీలకు విశిష్ట ప్రాధాన్యత ఉందని మనం మాట్లాడుకున్నాం. చోళుల కాలంలోనే గ్రామ స్థాయిల సమస్యలను పరిష్కరించుకోవడానికి 5 సభ్యులతో కూడిన ఒక పంచాస్ అనే కౌన్సిల్ ఉండేది. ఆ పంచాస్ అనే పేరు మీదుగానే తర్వాత అది పంచాయతీగా స్థిరపడినట్టు ఒక ప్రతీతి ఉన్నది. ఇక మనం సబ్జెక్టులోకి వస్తే, ఆంగ్లేయుల పాలనలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంతో వర్తకం, భారతదేశంపై ఆధిపత్యం నెలకొల్పడానికి బ్రిటిష్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీని 1600వ సంవత్సరంలో స్థాపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన తొలి నౌక 1608వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చింది. వచ్చి రాగానే వాళ్ళు ఇక్కడ స్థానిక పాలకులతో సంబంధాలు ఏర్పరచుకొని వర్తకానికి సంబంధించి సౌలభ్యంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇక్కడి పాలకుల మధ్య ఉన్న అనైక్యత, విభేదాలను ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని కూడా వాళ్ళు స్థాపించుకున్నారు. పరిపాలన స్థాపించుకున్నాక పన్నుల వసూలు కోసమని వాళ్ళు తొలిసారిగా 1688లో మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ను స్థాపించారు. ఇది భారతదేశ ఆధునిక స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఆధునిక భారతదేశ స్థానిక ప్రభుత్వ చరిత్ర ఈ మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభంతోనే మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అలాగే కోల్కతా, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళు స్థాపించుకున్నారు. వాళ్ళ పరిపాలనకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ వర్తకం పైన ఫోకస్ పెట్టుకుంటూ ఆ తర్వాత రాజ్య విస్తరణ కూడా చేసుకుంటూ వెళ్ళారు. అయితే మన భారతదేశ చరిత్రలో కీలక ఘట్టంగా చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు, అటు బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలించడంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రభావితం చేసింది. అలాగే మన భారతీయుల్లోనూ స్వాతంత్రకాంక్ష రగిలించింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కాకుండా నేరుగా పరిపాలన ప్రారంభించారు. తర్వాతి సంవత్సరమైన 1858 నుంచి బ్రిటిష్ రాజ్ మన దేశంలో మొదలైంది. అయితే భారతీయుల్లో ఉన్న అసంతృప్తిని అణచివేయడానికి వాళ్ళు ఒక పద్ధతిగా భారతీయులను పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆర్థిక వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. 1870ల కాలంలో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చారు. వికేంద్రీకరణ పితామహుడుగా చెప్పుకునే వైస్రాయ్ లార్డ్ మేయో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మన దేశంలో స్థానిక సంస్థలను ప్రవేశపెట్టారు. స్థానిక సంస్థల చరిత్రలో ఇది కీలక ఘట్టం. ఆ తర్వాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ రిప్పన్, ఆయన స్థానిక సంస్థల పితామహుడు అని చెప్తారు. ఈ లార్డ్ రిప్పన్ లార్డ్ మేయో ప్రవేశపెట్టిన స్థానిక సంస్థలకు ఆర్థికమైన, పరిపాలనపరమైన అధికారాలను బదలాయించాడు. లార్డ్ రిప్పన్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని మన దేశంలో స్థానిక సంస్థలకు ఒక మాగ్నా కార్టా వంటిదని అభివర్ణిస్తారు.
లార్డ్ రిప్పన్ తీసుకొచ్చిన తీర్మానంలోనే 3 వ్యవస్థలు ఉండాలని, స్థానిక సంస్థలు 3 వ్యవస్థలు ఉండాలని ఆయన చెప్పాడు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, గ్రామ స్థాయిలో పంచాయతీలు, ఆ తర్వాత తాలూకాలు, జిల్లా బోర్డులు ఉండాలని ఆయనే ప్రతిపాదించారు. లార్డ్ రిప్పన్ తీర్మానానికి అనుగుణంగా స్థానిక సంస్థలు అమల్లోకి వచ్చాయి. అయితే బ్రిటిష్ పాలకులు ఆశించిన ఫలితాలను ఆ సంస్థలు ఇవ్వలేదనే ఒక అభిప్రాయం వచ్చింది. అప్పుడు 1907వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు రాయల్ కమిషన్ను వేశారు. అది స్థానిక సంస్థల పనితీరు, వాటి పురోగతిపై సమీక్ష చేయడానికి వాళ్ళు ఈ రాయల్ కమిషన్ వేశారు. 2 సంవత్సరాల పాటు రాయల్ కమిషన్ అధ్యయనం చేసి 1909వ సంవత్సరంలో ఒక నివేదికను ఆ ప్రభుత్వానికి సమర్పించింది. రాయల్ కమిషన్ చేసిన సిఫారసుల్లో ప్రముఖమైనది 3 ఉన్నాయి. అందులో ఒకటి, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. ఈ 3 అంచెల స్థానిక సంస్థల్లో ఎక్కువ మొత్తంలో ప్రతినిధులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వారై ఉండాలి. 3వది, ప్రాథమిక విద్యా బాధ్యతను మున్సిపాలిటీలే తీసుకోవాలి. రాయల్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారానే స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు కూడా వచ్చింది. ఈ సంస్కరణలో స్థానిక సంస్థల స్వపరిపాలనను రాష్ట్రాల జాబితాలో చేర్చారు. ఆ తర్వాత 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం స్వయం పాలన, స్వపరిపాలన అనేది రాష్ట్రాలకు అందించడంతో స్థానిక సంస్థల స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అప్పుడు స్థానిక సంస్థల్లో నామినేట్ పోస్టులను పూర్తిగా రద్దు చేశారు. స్థానిక సంస్థల బాధ్యతలను ప్రతినిధులకు అప్పచెప్పారు. ఈ సంస్కరణ ద్వారా స్థానిక సంస్థల్లో బ్రిటిష్ వారి ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో పాటు మన దేశ పౌరుల ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సుమారు దశాబ్ద కాలం తర్వాత మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్ర్యానంతరం స్థానిక సంస్థల్లో గుణాత్మక మార్పులు వచ్చాయి. ఆ వివరాలను మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం.